అందరికీ నమస్కారం. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రత్యేక హోదా కోసం నేను చేసిన వారం రోజుల దీక్షకు జనం నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. నా కోసం ఎంతో మంది అభిమానులు రోజుల వారీగా కడుపు మార్చుకొని మరి సంఘీభావం తెలిపారు. కానీ టీడీపీ వాళ్ళు మాత్రం పూటకు ఫుల్ మీల్స్ చేసి మరి నన్ను తిట్టారు. కొద్దిగా యాక్టివ్ గా కనిపిస్తే చాలు అరటిపండు తిన్నానని చెప్పన్నారు. నవ్వుతూ ఆటోగ్రాఫ్ ఇస్తే చాలు గ్లూకోజ్ బిస్కెట్ తిన్నానని చెప్పన్నారు. అలా తినాలనుకుంటే గుంటూరు టెంట్ లో ఎందుకుంటానని చెప్పి నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా. బాబును కేంద్రాన్ని గట్టిగా నిలదీయడానికే చికెన్ మటన్ కూడా మానేసి నేను వారం రోజుల పాటు దీక్ష చేస్తే నోటికొచ్చిన అబండాలన్నీ వేశారు. అయినా సరే అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. నా షుగర్ డీటెయిల్స్ చూసే ముందు ఒక్కసారి ఓపిక లేకపోయినా హెడ్లైన్ చదువుతాను, దయచేసి ఫాలో అవ్వండి. ఆరోగ్యం క్షీణించాక కానీ గవర్నమెంట్ నన్ను ఆసుపత్రిలో చేర్పించలేదు. నేను కూడా ఓపిక లేకే పోలీసులకు సహకరించక తప్పలేదు. ఇంకో ఏడాది వరకు నిరాహార దీక్షలు చేయలేను. సింగిల్ డే పోరాటాలకు మాత్రం వెనక్కి తగ్గను. అరెస్టు కోసం మేము దేబిరించామని చెప్పనడం అబద్ధం. టీడీపీ వాళ్ళు కామెడీ చేయడం అసంబద్ధం. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. వారం రోజుల దీక్షను ఎంతో శ్రద్ధతో చేస్తే పోలీసులు నన్ను ఎప్పుడు ఎత్తుకెళ్తారా అని చెప్పి ఎదురు చూసినట్టుగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు నా దీక్ష భగ్నం చేయడానికి వస్తే బాధ్యత గల పౌరుడిగా పోలీసులకు కోఆపరేట్ చేశాను. కామెడీ చేయడానికే ఓపిక లేదు. నీరసంతో ఉన్న నేను ఎలా ఫైట్ చేయగలనని చెప్పి అడుగుతూ ఉన్నా. మాట్లాడితే కొద్దిగానైనా పంచి ఉండాలి, అంతేగాని టీడీపీ వాళ్ళలాగా పసలేని డైలాగులు కొట్టద్దు. కొట్టింది చాలు గాని కొద్దిగా తగ్గమ్మా. నీ షుగర్ లెస్ పాఠాలు నాకు నేర్పద్దు. నీకు ఎప్పుడు లెవెల్ పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుందో నాకు బాగా తెలుసమ్మా. ఎప్పుడు పోలీసులు ఎత్తుకుపోతారని చెప్పి ఎదురు చూసాను. నువ్వు రెండో రోజుకి గుడ్లు తేలేసి మూడో రోజుకి ఆరోగ్యం క్షీణించిందని డబ్బా కొట్టించుకున్నావు. పైగా నేను ఇవ్వకుండా అని చెప్పి అంటావు. అసలు నీ రిపోర్ట్లు ఒక్కటి కూడా సరిగా లేవంట. ఎంత తేడాలుంటే ట్రీట్మెంట్ కష్టం అని చెప్పి అంటావు డాక్టర్లు. నేనే ఎత్తి పడేయమన్నానమ్మా, అందుకే రుణపడి ఉండు. లేదంటే నెక్స్ట్ సండే కూడా నీకు వెజ్ నాన్ వెజ్ రెండు ఉండే కాదు. ఆ విషయాన్ని గుర్తుంచుకో. ఏమనుకుంటావునా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నా బ్లడ్ తీసుకెళ్లిన మీరు బ్లడ్ ని టెస్ట్ చేశారో బ్లడ్ బ్యాంకుకు అమ్మారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంతకంటే మోసం ఇంకోటి ఉంటుందా అని చెప్పి అడుగుతున్నా. నేను ఇక్కడ దీక్ష చేస్తూ తిండి తిప్పలు లేకుండా ఉంటే మీరు మాత్రం మేళతాళాలతో వేద మంత్రోచ్చరణ మధ్య బొట్టు పెట్టుకుని అమరావతి పెద్ద కూలీ మాదిరిగా బిల్డప్లు ఇస్తున్నారు. పుట్టమట్టికి కూడా ఇంత బిల్డప్ ఇస్తున్నారంటే అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఊరుకోమ్మా, నీకు బాడీలో షుగర్ లేదనుకున్నాను, బ్లడ్ లో ధైర్యం కూడా లేదని. మాకు మొన్ననే టెస్టులో తేలింది. మడమ దిప్పను మెడ దిప్పను అని చెప్పంటే మీ నాయనలాగా ఎంత డేరింగ్ పర్సన్ అని చెప్పి అనుకున్నాను గాని రెండో రోజుకే మెడలు వాల్చావంటే నీది ఆ కేసీఆర్ టైప్ బాడీ అని చెప్పి నాకు తెలుస్తా ఉంది. దీక్ష చేస్తే చేస్తావు గానీ మొత్తం టెస్టులు ఫ్రీగా చేయించుకున్నావమ్మా. పచ్చ కామెర్ల దగ్గరుండి బాడీలో విటమిన్ల వరకు మొత్తం టెస్టులన్నీ చేయించాం. ఏవి కూడా సరిగా లేవని చెప్పారమ్మా. ఆవేశం తగ్గించుకో. కనీసం బీపీ అయినా కంట్రోల్లో ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. జగన్ గారు, నేను డాక్టర్ సుందరాచార్యని, గుంటూరు జనరల్ హాస్పిటల్ డాక్టర్ని. మీ హెల్త్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు సార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. దీక్ష కోసం బెడ్ మీద పడుకున్నట్టుగానే ఇంటి దగ్గర కూడా ఒక వారం రోజులు పడుకుంటే అసెంబ్లీ సెషన్స్ లో రెచ్చిపోయినంత హుషారుగా అవుతారు. అసలు మీ రిపోర్ట్స్ వస్తా ఉంటే దీక్ష చేసింది మీరేనా అని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. వావ్, ఏం బాడీ సార్ మీది, వెరీ గుడ్, కీప్ అప్ సార్. మీకో దండ డాక్టర్ గారు, మీకంటే ఆ గుంటూరు పోలీసులే బెటర్ గా ఉన్నట్టుంది. జగన్ గారు, మరి మీరేమి ఆధారి పలికండి. మీది కొన్నాళ్ళు బెడ్ మీద ఉన్న మన పార్టీని మరి జనంలోకి తీసుకెళ్ళడానికి కార్యాచరణ ప్లాన్ కూడా చేస్తా ఉన్నారు. మరి మీ దీక్షకి నిజంగా జోహర్ 22న అమరావతిలో దీక్ష పెట్టుకుంటే బాగుంటుంది. మరి ఒక్క వారం కూర్చోండి సార్, మరి ఒక్క వారం కూర్చోండి సార్. మొన్న నల్లపల్లి దీక్ష భగ్నం చేస్తా ఉంటే
నిరసన తెలపాలని చెప్పి అనుకున్నాం, కానీ మన వాళ్ళంతా మంచి నిద్రలో ఉన్నారంట. మిమ్మల్ని పోలీసులు ఎత్తుకెళ్లే వరకు కూడా వాళ్ళు లేవలేదు. మరి నేను కూడా రాత్రి లేట్ గా వెళ్ళాను కాబట్టి నిద్ర బాగా పట్టేసినది. మరి నేనుంటే పోలీసులతో బాగా గొడవ పడేవన్నీ, అయినా కానీ ఏంటి చేస్తాం చెప్పండి. ఈ పాలకి ఇలా కానివ్వండి, ఇంకో పాలు మాత్రం మీ దీక్షకి మేము సహకారం అందిస్తాం. ఇకపై మీ కార్యాచరణ ఏమైనా చేయండి, కానీ నాతో నిరాహార దీక్షకు మాత్రం ప్లాన్ చేయకండి. ఈ బొత్సతో ఇంకాసేపు మాట్లాడితే ఇంకా ఏమేం ప్రకటిస్తాడో ఏమో. అందుకే ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం అర్జెంట్ గా. టేక్ అన్ అర్జెంట్ బ్రేక్ నౌ. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం పలుకుతున్న. వాంబో అమర నిరాహార దీక్ష అంటే అంత ఈజీ కాదు. ఇంతకు ముందు ఎన్నో దీక్షలు చేశారు, కానీ ఈసారి మాత్రం చుక్కలు కనపడ్డాయి. పోలీసులు కనపడితే చాలు నా కోసమే వచ్చారని చెప్పి ప్రాణం లేచొచ్చేది. తీరా వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకుని మరీ వెళ్లారు. నాయనా జగను, ఎందుకయ్యా నీ ఆరోగ్యం ఈ మాదిరిగా చెడగొట్టుకుంటావు? మాటి మాటికి నువ్వు ఈ విధంగా దీక్షలంటే ఎందుకు కూర్చుంటావు బాబు? నువ్వు కూడా మరి మీ నాయన మాదిరి పాదయాత్రలు చేసుకుంటే పోతుంది కదా. అలసిపోతే కాస్త నీడను కూర్చోవచ్చు, ఆకలిస్తే ఏదైనా తినొచ్చు. మరి ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు కదా. ఎంత యువకుడు అయినప్పటికీ తినకపోతే ఆరోగ్యం పాడైపోతుంది కదయ్యా. కొండకు నాగేలు తగిలిచ్చినట్టు ఈ స్పెషల్ స్టేటస్ పై మనకెందుకయ్యా జగన్ బాబు ఈ గోల? అవునన్నా, బతికుంటే ఓదారు పైన చేసుకోవచ్చు. 2 స్వీట్లు 3 స్పర్శలతోనైనా ఓట్లు సంపాదించుకోవచ్చు. ప్రాణం మీదకు తెచ్చుకోవడం ఎందుకన్నా? నీవు నిజాయితీగా నిరాహార దీక్ష చేసినా గాని నీకు షుగర్ లెవెల్ పెరిగింది అంటూ నానా హంగామా చేసి భ్రష్టు పట్టించే కార్యక్రమాలు చేశారు మన ప్రత్యర్థులు. వద్దన్నా, మనకు ఓదార్పే కరెక్ట్. ప్రజలు కూడా మనల్ని ఓదార్పు చేస్తేనే అర్థం చేసుకుంటారు ఈ స్పెషల్ స్టేటస్ గోల్ ఏంది అని, దీనివల్ల మాకేంటి అని జనమే నన్ను అడుగుతా ఉన్నారు. అవును షర్మిలమ్మ, ఈ ఇష్యూ మీద నువ్వు దీక్ష చేయాలని చెప్పి టీడీపీ కాంగ్రెస్ నుంచి మన పార్టీలోకి వచ్చిన వాళ్ళు నన్ను మిస్లీడ్ చేశారమ్మా. మనోళ్ళు చెప్పిన మాట విన్నా బాగుండేది. ఏం చేస్తాం, రాంగ్ టైమింగ్. జగనన్న ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వు మా బాహుబలివి జగనన్న. నువ్వు పక్క పార్టీలను బలి తీసుకుంటావు, కానీ నీకెలాంటి ఇబ్బంది ఉండదు. మీ వెనకాల మేమున్నామని మర్చిపోవద్దు. కట్టప్పలను బలాల దేవుళ్లను మీరు అలవోకగా వేసేస్తారు. మీకెందుకు జగనన్న టెన్షన్? అసలు మీరు గుంటూరు దీక్షలో కూర్చొని ఉంటే మేము రాష్ట్రం మొత్తం ఆందోళనలు చేశాం. ఇంకొక 4 రోజులు కూర్చొని ఉంటే మేం దుమ్ము దులిపేవాళ్ళం అన్నా. మనం ఇంత చేసిన స్టేటస్ మీద ఆ చంద్రబాబు నాయుడు నోరు మెదపకపోగా మన మీద సెటైర్లు వేశాడు. ఎన్నావుగా జగను, స్టేటస్ రాదని తేల్చారులే. వస్తే మంచిదే. కనీసం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు రాజమౌళిని అడిగితే చెప్తాడు గాని నీ షుగర్ లెవెల్ ఎందుకు పెరిగిందో మాత్రం ఎవరికీ తెలవడం లేదంట. సోషల్ మీడియాలో జగన్ షుగర్ లెవెల్ ఎందుకు పెరిగిందని ఒకటే గొడవ. 6-7 రోజులు తిండి తెప్పలు లేకుండా ఎంతటి దుష్ప్రచారం, కష్టపడి సంపాదించుకోవడం నీకు అవసరమా చెప్పు? నీకు దండం పెడతాను మామ. చక్కెర అని నాకు షుగర్ పేరు వింటేనే చిరాకు కలిగేలా చేయొద్దు. ఒక్క వారం రోజులాగు, మళ్ళీ నా విశ్వరూపం చూపిస్తాను. ఏందబ్బాయి, ఇంకా ఏందో చూపిస్తా అంటా ఉన్నావే? ఇదిగో ముందు మా తూళ్ళు రొచ్చిపోనాయనా. మరే చంద్రబాబు గారు భూదేవంత వేదిక, ఆకాశమంత పందిరి వేసి మోడీ గారి చేతుల మీదుగా అమరావతి ఏడుకు జరుపుతా ఉన్నారు బాబు. మాకందరికి కూడా పొట్టుపట్లు కూడా పెడతా ఉన్నారు. మరే ఓ ప్రతిపక్ష నేతగా ఈ గోలకు పోతే నీకే నష్టం. వచ్చి కొబ్బరికాయ కొట్టిపో బాబు. చంద్రబాబు గారి మీద కోపంతో రాకపోయావనుకో రాజధాని నిర్మాణం నీకు ఇష్టం లేదనే అనుకుంటారు. పంచ కట్టుకుని పూజలో కూర్చున్నావనుకో ఎంత బాగుంటుందో. మరే ఈ మధ్య బొట్టు పెట్టుకోవడం కూడా నీకు అలవాటైందటగా. ముందైతే ఆహ్వానాన్ని రాని తుల్లురత్త రాబోయే కాలానికి కాబోయే సీఎంని వీలు చూసుకొని ఎప్పుడో ఒకప్పుడు వచ్చి నిన్ను తప్పకుండా ఓదారుస్తానులే. ఈ నా వార్తలు ఎంతతో ముగిస్తున్నా, మళ్ళీ మనం పుంజుకున్నాక తప్పకుండా మీ ముందుకొస్తాను. జై మన దీక్షా దక్షతలు, జై జై మన వ్యూహ రచనలు.